మేడిగడ్డ బ్యారేజీ నిర్వహణలో నాణ్యతలోనూ వైఫల్యాలున్నాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇందుకు బాధ్యులుగా నిర్మాణ సంస్థ సంబంధిత ఇంజనీర్లను నిర్ధారించింది. మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్లో కుంగిన తర్వాత దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది. పని ముగియకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇవ్వడం, బ్యాంకు గ్యారంటీలను వెనక్కి ఇచ్చేయడం, నాణ్యతా తనిఖీలు సరిగ్గా లేకపోవడం, ఒప్పందం ప్రకారం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లేకపోవడం, గుత్తేదారు పనులు చేయకపోయినా పట్టించుకోకపోవడం అంశాల్లో లోపాలు తలెత్తినట్లు ప్రాథమిక నివేదికనిచ్చింది. నిర్మాణ సంస్థ L&T PES జాయింట్ వెంచర్తో పాటు బాధ్యులైన ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసింది. ఈ నివేదికను కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న జస్టిస్ PC ఘోష్ కమిషన్కు ప్రభుత్వం అందించింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా పరిశీలించి తుది నివేదిక ఇవ్వాలని జస్టిస్ ఘోష్ అప్పుడు సూచించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో 4 రోజుల క్రితం 3 బ్యారేజీలపై తుది నివేదికను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించగా తదుపరి కార్యాచరణకు దాన్ని నీటిపారుదల శాఖకు పంపినట్లు సమాచారం. మేడిగడ్డ నిర్మాణం పూర్తయి 2019లో ప్రారంభించిన తర్వాత డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్లో చేపట్టాల్సిన పనులను చేయకపోవడం, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు లేఖలు రాయడానికే పరిమితమవడంతో పాటు సంబంధిత డాక్యుమెంట్లను సైతం జత చేసినట్లు తెలిసింది. నీటిపారుదల శాఖతో పాటు కాంట్రాక్టు సంస్థ కూడా O&M మార్గదర్శకాలను పట్టించుకోలేదని నివేదికలో పేర్కొంది. డ్యామ్ సేఫ్టీ చట్టం 2021 కూడా అమలు కాలేదని, కాపర్ డ్యాంను తొలగించలేదని అందులో పేర్కొంది. డీవాటరింగ్లో అక్రమాలు జరిగాయని, కాంట్రాక్టర్కు అయాచిత ప్రయోజనం కలిగించారన్న అంశాలపై వివరంగా పేర్కొన్న విజిలెన్స్ వాటికి బాధ్యులు ఏ దశల్లో ఇంజనీర్ల వైఫల్యం చెందారని తేల్చింది. పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్ ఇచ్చిన 2 ఇంజనీర్ల నుంచి విజిలెన్స్ ప్రాథమిక నివేదిక ఆధారంగా నీటిపారుదల శాఖ వివరణ కోరిందే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్వహణలో నాణ్యతలోనూ వైఫల్యాలున్నాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇందుకు బాధ్యులుగా నిర్మాణ సంస్థ సంబంధిత ఇంజనీర్లను నిర్ధారించింది. మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్లో కుంగిన తర్వాత దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది. పని ముగియకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇవ్వడం, బ్యాంకు గ్యారంటీలను వెనక్కి ఇచ్చేయడం, నాణ్యత తనిఖీలు సరిగ్గా లేకపోవడం, ఒప్పందం ప్రకారం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లేకపోవడం, గుత్తేదారు పనులు చేయకపోయినా పట్టించుకోకపోవడం అంశాల్లో లోపాలు తలెత్తినట్లు ప్రాథమిక నివేదికను ఇచ్చింది. నిర్మాణ సంస్థ L&T PES జాయింట్ వెంచర్తో పాటు బాధ్యులైన ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసింది. ఈ నివేదికను కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న జస్టిస్ PC ఘోష్ కమిషన్కు ప్రభుత్వం అందజేసింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా పరిశీలించి
తుది నివేదిక ఇవ్వాలని జస్టిస్ ఘోష్ అప్పుడు సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 4 రోజుల క్రితం 3 బ్యారేజీలపై తుది నివేదికను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించగా తదుపరి కార్యాచరణకు దాన్ని నీటిపారుదల శాఖకు పంపినట్లు సమాచారం. మేడిగడ్డ నిర్మాణం పూర్తయి 2019లో ప్రారంభించిన తర్వాత డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో చేపట్టాల్సిన పనులను చేయకపోవడం, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు లేఖలు రాయడానికి పరిమితమవడంతో సంబంధిత డాక్యుమెంట్లను సైతం జత చేసినట్లు తెలిసింది. నీటిపారుదల శాఖతో పాటు కాంట్రాక్టు సంస్థ కూడా ఓఎండ్ఎం మార్గదర్శకాలను పట్టించుకోలేదని నివేదికలో పేర్కొంది. డ్యామ్ సేఫ్టీ చట్టం 2021 కూడా అమలు కాలేదని, కాపర్ డ్యాంను తొలగించలేదని అందులో పేర్కొంది. డీవాటరింగ్లో అక్రమాలు జరిగాయని, కాంట్రాక్టర్కు అయాచిత ప్రయోజనం కలిగించారన్న అంశాలపై వివరంగా పేర్కొన్న విజిలెన్స్ వాటికి బాధ్యులు ఏ దశల్లో ఇంజనీర్లు వైఫల్యం చెందారని తేల్చింది. పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్ ఇచ్చిన 2 ఇంజనీర్ల నుంచి విజిలెన్స్ ప్రాథమిక నివేదిక ఆధారంగా నీటిపారుదల శాఖ వివరణ కోరిందే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. సిఎస్ మురళి కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక చిత్తశుద్ధితో విజిలెన్స్ ఎంక్వైరీకి రెఫర్ చేశారు. దానిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీని కూడా రెఫర్ చేయడంతో అప్పుడు జస్టిస్ పీయూష్ గోయల్ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా అటు సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ 3 బ్యారేజీలను, 3 పంప్ హౌజులను సున్నితంగా ఇంజనీర్ల సమక్షంలో పరిశీలించడమే కాకుండా అప్పుడు పనిచేసినటువంటి ప్రాజెక్టు ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎవరెవరైతే పనిచేశారు, ఏ దశలలో ఎవరెవరు కీలకంగా వ్యవహరించారు, వాళ్ళ పాత్రలు ఏంటి, వాళ్ళు ఎలాంటి నియమ నిబంధనలు పాటించారు, ఎందుకు కేంద్ర ప్రభుత్వం యొక్క అటు డ్యామ్ సేఫ్టీ నిబంధనలు కావచ్చు, ఇటు నీటిపారుదల శాఖ నిబంధనలు ఎందుకు తుంగలో తొక్కారనే విషయాలపైన క్లియర్ గా దశల వారీగా ఇటు అధికార యంత్రాంగం నుంచి, అటు కాంట్రాక్టర్ల నుంచి, ఇటు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపైన అయితే కులంకుశంగా 6 నెలల పాటు కృషి చేసి అటు ఫీల్డ్ విజిట్లతో పాటు నేరుగా అదేవిధంగా ఆన్లైన్ లో కొంతమంది దగ్గర పేపర్ల రూపంలో కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అయితే తుది నివేదికను 4 రోజుల క్రితము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించారు. అయితే ఇప్పటి వరకు వాళ్ళు సేకరించిన ఆధారాలు కావచ్చు, వాళ్ళు తయారు చేసిన రిపోర్టును అటు మరొకసారి ప్రభుత్వము చెక్ చేయడం కోసం అటు నీటిపారుదల శాఖకు మళ్ళొకసారి రెఫర్ చేసింది. గతంలో అసలు ఉన్నటువంటి నిబంధనలు ఏంటి, అటు గోదావరి జలాల వాడకం పైన కావచ్చు, ఇప్పుడు కట్టిన ప్రాజెక్టు ప్రాంతంలో సాయిల్ టెస్ట్ల కాడ నుంచి మొదలు పెడితే బ్యారేజ్ల నిర్మాణం కావచ్చు, గతంలో నిర్మించిన కాఫర్ డ్యామును తొలగించకపోవడం కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న కుంగుబాటు, పిల్లర్ల కుంగుబాటుకు సంబంధించినటువంటి అవకతవకలు కావచ్చు, ఆ నిర్మాణ లోపాలు కావచ్చు, కాంట్రాక్టర్ల వైఫల్యాలు, ఇవన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో అధ్యయనము క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అటు నిపుణులైనటువంటి ఇంజనీర్ల సమక్షంలో తయారు చేసిన రిపోర్టును అయితే ప్రభుత్వానికి ఇటు జస్టిస్ పీయూష్ గోయల్ కమిటీ అందించింది మురళి. ఈ నేపథ్యంలోనైతే రాష్ట్రంలో గత ఎన్నికలను ప్రభావితం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు అనంతరం ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి కూడా అంతే చిత్తశుద్ధితోటి ఒక కమిటీ నియమించాడు. ఆ కమిటీ కూడా తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం అయితే సంచలనంగా చూస్తున్నారు.